మార్చాలని ఆ కూర్చే వ్యక్తులు ఇద్దరు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇంకో 4-5 నిపుణులతో కలిసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి విలాస్ గారి దగ్గరికి వెళ్ళే ముందు సయ్యద్ హఫీజ్ అనే ఒక వికృత మృగం ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. జస్ట్ 20 seconds. సయ్యద్ హఫీజ్ పీసీఆర్ రైట్. సయ్యద్ హఫీజ్ ఏం మాట్లాడాడో ఆయన అదే అతన్ని చూసే ముందు నేను చెప్తా. మీరు మాకు నీళ్ళు ఆపితే మీ శ్వాస మేము ఆపుతాం. అతను ప్రాడిగల్ సన్ ఆఫ్ పాకిస్తాన్ అనే ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్కి. సరే, అక్కడ పుట్టినప్పుడు ఆ సాయిల్లో ఏ విత్తనం ఉంటుందో దాని ఫ్లేవరే వస్తుంది బయటికి. అతను మాట్లాడింది ఏంటి? అతని మాటలో భయం చాలా స్పష్టంగా కనిపించింది. అమ్మో, మా ప్రాంతం అంతా ఇక ఎడారిగా మారిపోతుందేమని. పక్క వాళ్ళ ప్రాణాలు తీయటానికి ఎగబడి తెగబడి దూకుతూ వచ్చిన వాళ్ళకి తెలీదా? అండ్ ఆయన బయట ప్లే చేసే లోపల మీకు ఇంకో విషయం చెప్తాను. విలాస్ జంబుల్ గారు, టాప్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న, మీకు హైదరాబాద్ మీద సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా, డబీర్పుర, కిషన్ బాగ్, బిఎన్ రెడ్డి నగర్, ఓల్డ్ మలక్పేట్, సంతోష్ నగర్, ఈ 5టికి ఆ 7గురిలో ఒకటి దగ్గర నుంచి టెలిఫోన్ కాల్స్ వెళ్ళినాయి. సంఘటన జరక ఒక 10 రోజుల ముందు నుంచి. అతని బంధువర్గము, పరివారము, స్నేహితులు రకరకాల వ్యాపారాల్లో వాటర్ క్యాన్స్ వేసేవాళ్ళు గాను, చిన్న కిలిబడీలు నడుపుకునేవాళ్ళు గాను, పంచర్ షాపుల్లో నడుపుకునేవాళ్ళు గాను ఇక్కడ స్లీపర్ సెల్స్గా వాళ్ళు నివసిస్తున్నారు. మన ఎన్ఐఏ తక్కువ రీసెర్చ్ చేయలేదు. ఐబీ ఉంది, ఎన్ఐఏ ఉంది, ఈ టీమ్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఎస్టాబ్లిష్ అవుతుంది నిదానంగా. అంటే ఇప్పుడు అతను బయట చూద్దాం ఒకసారి, అతను ఏం మాట్లాడాడో. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాం. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून. మృగాన్ని నుంచోబెట్టి ప్యాంటు షర్టు వేస్తే ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాడు విలాస్ గారు. సార్ అదే అంటున్నాను సార్, వీళ్ళు మత మౌఢ్యం అనే దాంట్లో ఉండి మన భారతదేశంలో మనం ఏదైతే భారతీయులు ఉన్నారో, ఎవరు హిందూ, ముస్లిం, మైనారిటీ, సిక్, బౌద్ధ ఏ మతం తీసుకున్నా కలిసిమెలిసి మనం ఉన్నాం. దీన్ని దెబ్బతీసే కుట్రనే మన ఇప్పుడు పాల్గాంలో జరిగినటువంటి సంఘటన. ఎందుకు హిందూ అనగానే వేరే ఇంకా హిందూ కానీ అందులో ఇంకా క్రిస్టియన్ వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పడం జరిగింది. మనలో ఉన్నటువంటి యునైటీని దెబ్బతీయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదో సినిమాలో డైలాగ్ వచ్చినట్టు, నలుగురు వచ్చి బెదిరిస్తే బెదిరిపోతారా అనేటట్టుగా. ఎంత సార్, ఎంత మనకున్న జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత, ఒక 7-8 మంది వచ్చేసి ఇలా చంపినంత మాత్రాన మనలో మనం కొట్టుకోవడం. అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో తీసుకుంటే, మనం ఒక వర్గాన్ని, అంటే మనం తెలియకుండానే మనతో పొద్దున లేస్తే ఉన్నోడిని 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న మన ఊర్లో కానీ మన పట్టణంలో కానీ కలిసి ఉన్నోడిని మనం ఈరోజు వాడిని ఒక దూరంగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చూస్తే ఎవడో ఒకడు తప్పు చేశాడు అని అనుకొని సమర్థించాలా ఈ రోజున్న పరిస్థితి. మన సందిగ్ధం ఎలా అయిపోయిందంటే, వీడు మంచోడా లేదా అనే ఒక డౌట్, అనుమానంతో చూస్తున్నాం. వాడు కూడా ఏంది, ఆ అనుమానం అదయ్యి వాడికి లేకపోయినా కూడా ఇక నన్ను ఇలానే చూస్తున్నారు కానీ పరమ దశకు వచ్చిందంటే, ఇది వాడు సక్సెస్ అవుతున్నాడు అక్కడ. ఇలా వాడు హిందూ అని చెప్పడము చూసి, నేను హిందువా కాదా అని బట్టలు ఇప్పి చూసి చేస్తాడంటే వాడిని వర్గం చేస్తా. అలా చేయడం అనేది వాళ్ళ సక్సెస్ రేట్. దాని గురించి ఈరోజు మనం భారతదేశం అంతా కానీ మిగతా ప్రపంచాలు కానీ చర్చను ఒక వైపు తీసుకెళ్ళి, వాళ్ళకి అదే కావాలి సార్, వాళ్ళ మీడియా అటెన్షనే కావాలి, ఇలా జరిగింది ఈ అటెన్షన్ కావాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒక వర్గము ప్రజలంతా ఉగ్రవాదులు కాదండి, కానీ ఉగ్రవాదులంతా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు. ఇది నోట్ పాయింట్ చేసుకోవాలి. కానీ ఏ ఒక్కడు కూడా ఇది ఖండించట్లేడు. మావాడు ఇలా అయ్యాడని ఖండించకపోవడం అనేది తప్పు. నేను అదే అంటున్నాను. ఈరోజు ఈ సంఘటన ద్వారా కనీసం ఎంఐఎం కానీ ఈసారి ప్రత్యక్షంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతమందుకు ఉరి సంఘటన జరిగిన, కాశ్మీర్ ఫైల్స్, కాశ్మీర్ల సంఘటన జరిగిన ఏ ఒక్క రోజు స్పందించలేదండి. ఈవెన్ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రోజు ఖండించలేదు. అదే దురదృష్టకరమైనటువంటి అంశం. ఈసారి ఈ సంఘటనతోటి కనీసం వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే భారతదేశ ప్రజలు, మన మెజారిటీ ఏదైతే నమ్ముతున్నారో
దానికి అనుగుణంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నాయి. రాజకీయాల గురించి మాట్లాడలేం, కానీ మీరు నిశ్చితంగా పరిశీలిస్తే గనక అల్టిమేట్ గా ఇప్పటిదాకా సార్ పరిరాజ్ కుమార్ గారు అన్నారు ఒక మాట, మళ్ళీ 4 రోజులు అయినాక మేము ఎలక్షన్లకి బీజేపీ వాళ్ళు వాడుకుంటారు అని అంటే, సార్ ఇది వాడుకోవడం కాదు సార్. భారతదేశంలో మేము అదే అంటున్నా, చట్టాలు ఒకే ఎన్నిక ఒకే టైం ఎలక్షన్లు జరుపుదామంటే దానికి ఏకీభవించారు సార్. మోడీ గారు అదే చెప్తున్నారు. ప్రతిసారి ఏదో మీరు అంటున్నారు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీహార్ లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అరే సార్, ఎలక్షన్లు జరగని ఏ ఇయర్ సార్? ప్రతి రాష్ట్రము ఏదో 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి కదా. ఎలక్షన్లు జరగని ఇయర్ ఏదో చెప్పండి సార్. అందుకే ఒకేసారి ఎన్నిక చెప్తాంటే మళ్ళీ దానికి ఒప్పుకోరు సార్. అంటే నేను చెప్తున్నా సార్, చట్టాలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి 70 ఏళ్ల నుంచి చేసినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే 11 ఏళ్ళు మోడీ గారు ఉండడం కాదండి, ఒక 30 ఏళ్ళు మోడీ గారు ఉన్నాక బదలాం చేస్తే అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చెప్పే అంశం అంటే సార్, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం ఎమోషనల్ గా అవ్వాల్సిన అవసరం. మన ఫస్ట్ రోజు ఉండే అండి, వాడు రాగానే చంపాడు అనగానే నేను కూడా ఆవేశంగా అరే ఏంద్రబాయ్ ఇది, మనం కూడా వేసేయాలా, బాంబులు వేసేయాలా, చంపేయాలా అని కాదండి. ఈ రోజు మనం ఒకసారి యుద్ధాన్ని దిగితే, మీరు ఒక చిన్న గమనిక చేస్తే, రష్యా ఉక్రెయిన్ వారం రోజులలో రష్యా అనుకుంది ఉక్రెయిన్ వారం రోజులలో ఖతం చేస్తామని చెప్పి, కానీ 3 సంవత్సరాలు అయింది సార్. ఈ రోజు రష్యా ఆర్థిక పరిస్థితి, మిగతా ఆర్థిక దేశాల పరిస్థితి చూస్తే అన్ని రేట్లు పెరిగిపోయాయి సార్. ప్రజెంట్ ఒక దేశం ప్రాబ్లం ఉన్నా, ఇజ్రాయెల్ గాజా ప్రాబ్లం ఉన్నా కూడా ఇదంతా ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది సార్. ఈరోజు షేర్ మార్కెట్ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు దానికి లోబడి ప్రాబ్లమ్స్ అయినా అన్నారు. అంటే రెసిషన్ వచ్చే క్రమం జనరల్ గా మీరు ప్రతి కామన్ పీపుల్ బతకాలంటే కష్టపడి బతకాలనుకుంటే, అంటే మీరేమనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు కొంచెం సంయమనంతో ఉండి ఆర్థిక దిగ్బంధనం దిశగా వెళ్ళటమే కరెక్ట్ అంటారా? అవునండి. ఇప్పుడు మనం యుద్ధానికి డైరెక్ట్ దిగొద్దండి. ఎందుకంటే మనం ప్రపంచం దృష్టిలో ఇప్పుడు అంటే కొంతమంది వ్యతిరేకించవచ్చు అదవచ్చు, కానీ ఒక్కసారి దిగాక మళ్ళీ బ్యాక్అవుట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒకసారి చేసేదానికంటే ప్రకటబందిగా చేయాలి. ప్రతిపక్షాల సూచనలు, ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు కానీ ఇంకోరు కానీ, ప్రతిపక్షాలు అందరూ అన్ని పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఒక పేపర్ 10 బుల్లెట్ పాయింట్స్ ఇచ్చి ఇవి పాటించండి అని చెప్పండి. ఇప్పటిదాకా రాజ్ కుమార్ చాలా చక్కగా చెప్పారు, కొన్ని అంశాలు నేను వారితో ఏకీభవిస్తున్నాను. కానీ ఈ ప్రస్ఫుటత అంటే ఈ స్పష్టత ఎల్లప్పుడూ ఉండాలండి. రాజకీయాల కోసం కాదు, రాజకీయాలు మళ్ళీ 5 ఏళ్ళకి వస్తాయి, అప్పుడు ఫైట్ చేయండి, ఎలక్షన్ల గురించి మాట్లాడుకోండి, ఎలక్షన్ల ఎజెండాలో ఇది పెట్టరా తర్వాత విషయం. ఏవైతే 370 ఆర్టికల్ కానీ, వక్ఫ్ బిల్లు కానీ, ఒకే దేశం ఒకే ఎన్నిక కానీ ఏవైతే ఉన్నాయో దాని మీద చర్చ జరగడం పద్ధతి అండి. చర్చనే లేకుండా జరగకపోవడం అనేది నేను ఖండిస్తున్నాను. ఈ సమయంలో పాల్గంలో జరిగినటువంటి అంశాన్ని ఖండిస్తూ భారతీయులంతా ఒక్కతాటి మీద ఉండి పాకిస్తాన్ ఏకాక్ చేయాలి. వాసుదేవన్ గారు, మీరు 99 టీవీ ద్వారా చాలా చక్కటి అంశం తీసుకొచ్చారు. మేధావులు అందరూ డిస్కషన్లు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈ సంఘటన మీద మాట్లాడాల్సి వచ్చింది కానీ మంచి పాయింట్లు మీరు వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరిగిన వెంటనే మన ఓవైసీ గారు ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని వేశాడు. తర్వాత మొత్తం ప్రపంచ దేశం అంతా వచ్చిన అప్రూవల్ చూసిన తర్వాత మళ్ళీ తగ్గారు. నిన్న నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రార్థనలు కూడా చేశారు. రైట్, ఒకసారి సన్నిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళామండి. సన్నిరెడ్డి గారు, డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తూ భారతదేశం 48 గంటలు గడువిచ్చింది పాకిస్తాన్ జాతీయుల్ని వారి దేశానికి వెళ్ళిపోవాలని. 48 గంటలు. సరే, ఆయన జనరల్గా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చాలా యాక్టివ్గా ఉంటారు. అదే వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ చేసేవాళ్ళు. దాని కింద అలోక్ తివారీ అని ఒక ఆయన చాలా ఆశ్చర్యంగా ఒక రెస్పాన్స్ విస్మయం వ్యక్తం చేశారు. 28 కోట్ల మంది 48 గంటల లోపల ఎలా వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు. బహుశా దాని అర్థం మీకు తెలిసే ఉంటుంది. అంటే ఆ ఆగ్రహం అలా ఉంది భారత్లో. అవును 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 ఒక్క విషయం అండి, నేను అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యన మాట్లాడుతున్నాను, నేను లోకల్ పీపుల్తో మాట్లాడుతున్నాను. 1998లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేసుకొని కండహార్కి తీసుకుపోయాను. ఆ రోజు అమెరికా మాకెందుకులే అటు సైడ్ జరుగుతున్నదని చెప్పి ఏమీ చేయలేదు. ఇవాళ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ లోకల్లా ఏం చెప్తున్నారంటే
ఆ రోజు అమెరికా యాక్ట్ చేసి ఉంటే 9/11 జరిగే ఉండేది కాదు. అది చేయకపోవడం వల్లనే మన దగ్గరకు వచ్చింది. ఈరోజు బెటర్ అమెరికా ఇండియాకి సపోర్ట్ చేసి ఆపడం బెటర్ అనేది ఈ లోకల్ పబ్లిక్లో ఉన్నదండి. ఐ జస్ట్ వాంట్ టు సే ఫ్రమ్ ద లోకల్ పీపుల్ అమెరికన్ నుంచి దిస్ ఇస్ ద టాక్ గోయింగ్ ఆన్ అమెరికాలో. రైట్. ఒకసారి మన చెన్నూరు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాం. సుబ్బారావు గారు, సో ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్, మునీర్ మాట్లాడుకున్నాం, యూనస్ అహ్మద్ వారి గురించి మాట్లాడుకున్నాం. సరే, ఈ రెండు విషనాగుల ఏకీకరణ జరుగుతోంది. ఇది ఏమాత్రం భారతదేశానికి ఆమోదయోగ్యము అయిన అంశం అయితే కాదు. సో కూరలు పీకేయాలి. కూరలు పీకేప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాగులన్నీ విషనాగులు కాదు, కొన్ని ఉంటాయి. ఆ జాతిలో వేరే వానపాములు కూడా ఉంటాయి. పేరుకి అది సర్పాంట్సే కావచ్చు. కానీ అది నేను ఇందాక నుంచి అండర్ స్కోర్ చేస్తున్నది అదే. ఇక్కడున్న మనందరి సివిలియన్స్కి ఉన్న నాగరికులకు ఉన్న భావన కూడా అదే. పౌర సమాజాన్ని టచ్ చేయకుండా పాకిస్తాన్ని దిగ్బంధనం చేయాలి. ఎందుకంటే మన బోటి వాళ్ళే అక్కడ ఉన్నది. వీళ్ళు ఏముంది, ఇక్కడ ఉద్యోగం పోతే ఇంగ్లాండ్ వెళ్ళి విల్లాలు జీవిస్తారు, వాళ్ళ పిల్లల్ని యూఎస్లో అక్కడ చదివించుకుంటారు. ఇది తొండ ముదిరి ఊసర వెళ్ళి అవటం అంటే, ముందు ఐఎస్ఐలో డీజీ ఆపరేషన్, అదే ఐఎస్ఐ డీజీగా ఉంటారు వాళ్ళ పాక్ ఇంటెలిజెన్స్కి. అక్కడి నుంచి ఆర్మీ జనరల్ అవుతారు, అక్కడి నుంచి పాకిస్తాన్ ప్రీమియర్ అవుతారు. యాహ్యా ఖాన్ నుంచి చూస్తున్నాం మనం ఇది. సో ఈయన కూడా దానికేం డిఫరెంట్ కాదు. ఆయనకేంటంటే ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్ రజా ఐ బిలీవ్ రజా అయి ఉండొచ్చు ఆయన పేరు. ఆయన ఛాలెంజ్ చేశాడు మొన్న జరిగిన ఇన్ కెమెరా మీటింగ్లో. దట్ వాస్ రిపోర్టెడ్ ఇన్ అల్ జజీరా అండ్ అదర్ మీడియా ఏజెన్సీస్. నువ్వు ఎవరిని అడిగి చేసావు ఇది అక్కడ పక్క దేశంలో, పైగా సివిలియన్స్ని టార్గెట్ చేయటం ఏంటని. అంటే ఆయన ఉద్దేశం ఏదో మన మీద సానుభూతి చూపించడం కాదు, ఆయనకు దక్కాల్సింది మునీర్ కొట్టేశాడని బాధ ఆయనకి. అంటూ ఇంకో మాట వాడు, అది ఎక్కడ తెలిసింది, కింద రాశాడు, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లకు వెళ్లాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చిందని. అక్కడే తెలిసిపోయింది అతన్ని ఇదేంటనేది. వాడి దృష్టిలో ఏంటంటే కొంచెం రిఫైన్డ్, ఇతన్ని రిఫైన్ చేస్తే రజా వస్తాడు, రజాకి క్రూయల్ వర్షన్ ఇతను మునీర్ అవుతాడు, అంతే. ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇండియన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాడిన టెర్మినాలజీ మీరు చదవండి. సో వీళ్ళకి ఏంటండి, వీళ్ళకి ఇప్పుడు ఆయన మందు అంటున్నారు, మందుగుండు సామాగ్రి అంటున్నారు. మందుగుండు సామాగ్రి వీళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి? ఇప్పుడు యాక్చువల్లీ మందు కాదు, మందుగుండు సామాగ్రి. ఇప్పుడు నేను నా ఉద్దేశంలో కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడతానండి. మీరు అడిగిన ప్రశ్నకి పక్కకి వెళ్ళి. ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లము, టెర్రరిస్ట్ అటాక్ చేశారు, దాన్ని మనం ఏ విధంగా కౌంటర్ చేయాలి అన్నది ఎస్. అది కాకుండా అసలు మన దేశంలోనే ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, రాజకీయ నాయకుల్ని కరెక్ట్ చేయాలి. ఇలాంటి అంశం వచ్చినప్పుడైనా అది చెయ్యాలి. మామూలు రోజుల్లో జరగదు. ఇప్పుడు ప్రజలంతా ఎమోషన్, ఇప్పుడు ఇందాక నేను క్యాజువల్గా కామెంట్ చేసిన, there is a serious point in that. ఆయన ఓవైసీ ఆయన రొటీన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు వెంటనే, లేదు దిస్ ఇస్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేసాడు సింపుల్ గా. ఒమర్ అబ్దుల్లా ఫెయిల్యూర్ అనలేదు, ఆయన లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అన్నది గవర్నమెంట్. ఆ తర్వాత ఒక్కసారి ప్రజలందరిలోనూ వచ్చిన భావోద్వేగం, ప్రజలందరిలో వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత అందరూ తగ్గారు. ఇప్పుడు ఈవెన్ ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ పార్టీ. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా సాలిడారిటీ మీటింగ్ లోకి వెళ్ళి మాట్లాడింది. దిస్ ఇస్ ద టైం యాక్చువల్లీ, ఎప్పుడైతే ప్రజలు భావోద్వేగంలో ఉన్నారో, అంటే ప్రజలు డెఫినెట్ గా వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని ఆలోచించే స్టేజ్ లో ఉన్నారో, అలాంటప్పుడు మనం అంటే ఐ మీన్ గవర్నమెంట్ కావచ్చు, మీడియా కావచ్చు, అలాంటి కొంచెం అవేర్నెస్ క్యాంపెయిన్ చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం మార్పు చెందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ నా దాంట్లో రాశాను. నేను 370 ఆర్టికల్ అబాలిష్ చేసి కాంగ్రెస్ ఓపెన్ చేసిన తర్వాత, అసలు అప్పటి వరకు కాశ్మీర్ ఓపెన్ చేసిన తర్వాత, అప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు చాలా అనేక మంది వెళ్ళారు. నేను వెళ్ళాను అన్నది జస్ట్ యాక్సిడెంటల్. అనేక మంది వెళ్తాం మొదలెట్టారు. అయితే ఏమైంది, మళ్ళీ
2019 వచ్చేప్పటికి మళ్ళీ ఎవరో సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు లేదు అక్కడ కూడా ఎలక్షన్స్ జరపాలండి. ఎస్, వి రెస్పెక్ట్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం మనది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం. అప్పుడప్పుడు అండి కొన్ని వ్యవస్థలు హృదయం లేకుండా కేవలం రూల్ బుక్ ప్రకారం వెళ్తుంటాయి. అందుకే ఆ వ్యవస్థల పేర్లు నేను చెప్పను, మీకు కూడా తెలుసు అది. రూల్ బుక్ మీద వెళ్తుంటాయి. దానివల్ల దాని పర్యవసానమే ఎలక్షన్స్. డిసెంబర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా మళ్ళీ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఆ దేశంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నది ఆ రాష్ట్రంలో. సో వాళ్ళు మళ్ళీ నేషనల్ కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఉమర్ అబ్దుల్లా వెనక్కి వచ్చేసాడు. అంటే అది తప్పని కాదు, వాళ్ళ పాలసీలు ఏ పార్టీ అయినా వాళ్ళ పాలసీ ప్రకారం నడుస్తుంటుంది. నేనేమనుకుంటానంటే నా పర్సనల్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఇలాంటి సిచ్యుయేషన్లో అయినా సరే ప్రజలు మారాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొన్న 2020లో కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు ప్రజలకు తెలీదా గత 30 ఏళ్ళుగా ఏం జరిగింది, గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది తెలుసు. బట్ స్టిల్ దే ఓటెడ్ నేషనల్ కాంగ్రెస్. మళ్ళీ అబ్దుల్లా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసారు. సో అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ నిన్న కూడా కాశ్మీర్ పిఎం షహనాజ్ షరీఫ్ ఏదో అంటే వెంటనే జేఎన్కే చీఫ్ మినిస్టర్ వెంటనే ఖండన చేశాడు. సో మన పూర్తిగా వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అయితే ఏంటంటే ఒక్కొక్క పద్ధతిలో రాజకీయాలు ఏమవుతాయంటే, రాజకీయాలు మిగతా వాటన్నిటి కూడా రాజకీయ కోణంలో ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. అలా ప్రజలు ఇలాంటప్పుడైనా సరే ప్రజలు కళ్ళు తెరవాలి, ప్రజలు తెలుసుకోవాలి. 95% కాశ్మీరీ సమాజం నాగరికంగానే ఆలోచిస్తుందండి. మనకున్న సమస్యల్లో 5% తోటే. సో ఎనీహౌ, థ్యాంక్ యూ సార్. చెన్నూరు సుబ్బారావు గారు, మావిడి గిరిధర్ గారు, విలాస్ జంబుల గారు, డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, సనీ రెడ్డి గారు,